హైదరాబాద్ తుక్కుగూడలో హెడ్ మాస్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత హెడ్ మాస్టర్ చేత అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థి కాళ్లు మొక్కించిన అయ్యప్ప స్వాములు పాఠశాలలో మతాలను కులాలను తీసుకువచ్చి ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ప్రవర్తించడంపై టీపీటీఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు రమేష్, స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆశయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుల నాగమణి, ఉపాధ్యాయులు ప్రసాద్, గోపాల్, హేమలత, వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం రాములు గారి మీద జరిగిన దాడిని మేమంతా ఖండిస్తున్నాము తీవ్రంగా. గత నెలలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో జెడ్పీహెచ్ఎస్ తుక్కుగూడలో రాములు గారు గస్టెడ్ హెచ్ఎం మీద కొంతమంది అయ్యప్ప స్వాములు అమానుషంగా దాడి చేసి అతని చేత పిల్లలకు కాలు మొక్కించడం మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. ఒక సమాజాన్ని తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుని పట్ల ఇలా ప్రవర్తించడం సమాజానికి మంచిది కాదు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నా పేరు ఆశయ్య, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ రామాయంపేట మెదక్ జిల్లా. గత నెలలో జరిగినటువంటి మహేశ్వరం మండలం తుక్కుగూడ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు రాములు సార్ గారి మీద అయ్యప్ప స్వామి భక్తులు ఆ విద్యార్థి యొక్క విద్యార్థికి కాళ్ళు తగలడం వల్ల వారి యొక్క పేరెంట్స్ మరియు తుక్కుగూడలో ఉన్నటువంటి హెచ్ఎం రాములు గారిపై జరిగినటువంటి అనుమానుష దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వము పై బాధ్యత తీసుకొని ముందుకు కొనసాగాలని, పాఠశాలలో శాస్త్రీయమైన ఏతుబద్ధమైన విద్యను కొనసాగించే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని, అందుకు నిరసనగా మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము నిరసన వెలువరిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.